ఇంకా రోజైతే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి అమ్మాయిని కాలేజ్ కూడా పోనివ్వట్లే. ప్రతిరోజు ఏం చేసినా ప్రతి చిన్న దానికి గొడవనే, ప్రతి చిన్నది దానికి వంకబెట్టి తిట్టడమే. ఇంకా అమ్మాయికి ఏం తెలియక ఫస్ట్ టైం కాబట్టి గొడవలు ఇలాంటివి ఇట్లా ఉంటాయని ఇంకెవరికైతే ఇంట్లో చెప్పకుండా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళందరూ వెతుకుతా ఉంటే దొరకలేదు అమ్మాయి. ఇంకా ఈ అబ్బాయి అయితే వాళ్ళ మామగారికి ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి వచ్చిందంటే, లేదల్లుడు ఎందుకు ఏమైందంటే, ఏం లేదు ఇంట్లో చిన్న గొడవ అయింది అందుకే వచ్చిందేమో, ఇంట్లో లేదు అంటే, అవునా అయితే నాకు ఫోన్ కూడా చేయలేదు అని అంటే, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఇంకా వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఎక్కడ వెళ్ళింది ఏంది అని. అయితే కొద్దిసేపటికైతే ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అల్లుడికి ఇక అల్లుడు అయితే మామగారు అయితే అల్లుడికి ఫోన్ చేసి చెప్తాడు, ఆ అమ్మాయి వచ్చింది బాబు అంటే సరే అనేసి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసి ఇంకా వీళ్ళ అమ్మతో మాట్లాడతాడు అనమాట. నీకు ఎందుకు ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నావు, ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది సడన్గా చేయకుండా, ఇప్పుడు వాడికి పోయి నేనేం చెప్పాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళ ముందర తలెత్తుకుని ఎలా ఉండాలి, అసలు ఎందుకు నువ్వు ఇట్లా గొడవ పెడుతున్నావు, ఫస్ట్ బాగానే ఉన్నావు, బాగానే ఒప్పుకున్నావు, నువ్వు మళ్ళీ ఈ 3 monthsలో ఏమైంది అని అయితే అడుగుతాడు. అడిగితే ఆ అమ్మాయి అత్త అంటుంది, ఆ తల్లి అంటుంది, నీకెందుకు అంత భయము, నువ్వేమన్నా ఆడదానిలాగా భయపడుతున్నావు, వాళ్ళ మీద తలెత్తుకోవడం ఏంది, మనం పోవాల్సిన అవసరం లేదు, అది ఎట్లా పోయిందో అట్లాగే రావాలి, అది అట్లా చేయకుండా పోతే ఎట్లా, దాని అమ్మ నాన్న దాన్ని మంచిగా పెంచలేదు, దానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, గాడిది పెద్ద వేస్ట్ మోకంది, కడుపుకి అన్నం తింటుందా, గడ్డి తింటుందా, అట్లా చేయకుండా పోతుంది ఎవతన్నా, అసలు దాన్ని ఎట్లా పెంచినారు ఏంది అని మళ్ళీ పైగా అమ్మాయినే తిడతా ఉంటే అసలు ఈ అబ్బాయికి ఏం అర్థం కాదు. ఆడిపోయి ఏం మాట్లాడాలి, నేను ఎందుకు ఇట్లా తయారైనావు అమ్మా అని అంటే, ఎందుకు పోతావురా నువ్వు, ఏం మాట్లాడతావు, అది ఎట్లా పోయిందో అట్లాగే రావాలి, దానికి అంత పొగరున్నప్పుడు నీకెంత ఉండాలిరా, నువ్వు మొగను అయినప్పుడు అని ఇక ఈ అబ్బాయిని అంటది. ఇంక ఈ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాక సరేలే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడదాం చెప్పుదాంలే అని సైలెంట్గా ఉంటాడు. ఇంక ఈ అమ్మాయి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా. అయితే వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తుంది, అమ్మ నాన్న ఇట్లా ఇంట్లో అయితే ఇట్లా ప్రతిసారి గొడవలు అవుతా ఉన్నాయి, చిన్నదానికి ఏమన్నా కూర అంటే వంట చేస్తే బాగాలేదని బయట కొట్టేస్తుంది, ఏ చిన్న పని చేసినా తిడుతూ ఉంది, బట్టలు ఉతికితే మురికి పోలే అని అడుస్తూ ఉంది, ఇల్లు ఊడిస్తే సరిగ్గా ఊడవలేదని అడుస్తూ ఉంది, ఏ చిన్నదైనా వంక పెట్టుకొని దానికైతే పెద్ద పెద్ద గొడవ చేస్తుంది, నన్ను అయితే కాలేజ్ కూడా పోనివ్వట్లేదు, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా అని చెప్తుంది. అయితే వీళ్ళకి నిజంగా మైండ్ బ్లాక్ అయిందనమాట. ఇన్ని రోజులు మంచిగానే ఉన్నది, 3 నెలలు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుంది, ఆమె మంచిగా ఉంటుంది, ఆస్తుంది, వాళ్ళు మంచిగా చూసుకుంటారు నా కూతురు, నేను అంత కట్నం ఇచ్చి బయట అప్పులు చేసి మరీ కట్నం ఇచ్చి చేస్తే పట్టుమని 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే గొడవలు అయ్యి ఇంటికి వచ్చినావా అమ్మ, అసలు ఏం చేయాలి, నువ్వే వద్దు అంటే మేమే అనవసరంగా చేసినామేమో, చదువుకుంటా అంటే కూడా అంటే వీళ్ళు ఆ అమ్మాయి చదువుకుంటా అంటే మంచి సంబంధం అయితే అని వీళ్ళైతే చేస్తారు. ఇంకా వాళ్ళే బాధపడతారనమాట, అనవసరంగా చేసామేమో, నువ్వు చదువుకుంటా అంటే ఫస్ట్ చదువుకుంటా అంటే ఒప్పుకున్నది కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఏమో తెలియట్లేదు, నేను పని మనిషిని అదా ఇదా అనేసి గొడవ చేస్తూ ఉంది, అసలు ఏం అర్థం అవట్లేదు, ఇంట్లో ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు అదే గొడవ, ఏ మనశ్శాంతిగా తినట్లేదు, మనశ్శాంతిగా పండుకోవట్లేదు, ఆ ఇంట్లో నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, అందుకే చెప్పకుండా వచ్చినా అని అంటుంది. ఇంకా సరేలే ఏం జరిగిందో, ఇంకా ఇట్లా ఈ అమ్మాయి కాబట్టి ఏం చెప్పలేక ఇంకా వీళ్ళకైతే ఫోన్ చేస్తారు. అబ్బాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న మాట్లాడతారు, ఏమైంది బావగారు, ఇట్లా అమ్మాయి చెప్పకుండా వచ్చిందంట, ఇంటికి వచ్చింది, గొడవ అవుతుందంట ఇంట్లో అని అంటే, అవును బావగారు ఇంట్లో అయితే గొడవలు అవుతున్నాయి, ఆ అమ్మాయిని కాలేజీకి పోవద్దు అంటుంది, ఇంకా ఇంట్లో అయితే చిన్న చిన్నవి అవుతానే ఉన్నాయి, అసలు ఏమీ చెప్పినా కూడా అసలు వినట్లేదు చేయట్లేదు అని చెప్తుంది. అయితే పక్కనే అయితే వాళ్ళకి భయపడుతున్నావా, వాళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ అని ఫోన్ గుంజుకొని చెప్తుంది. నీ బిడ్డకి ఎవరు వండి పెట్టాలి, ఎవరు చేసి పెట్టాలి, పని మనుషులమ్మా, మేము ఎట్లా కనిపిస్తున్నాము, ఆమె కాలేజీకి పోయి ఆమె చదువుకొని మాకు జాబులు చేసి మాకు పెడితేనే బతుకుతామా, లేదంటే మేము బతుకమ్మా రోడ్డు మీద అడక తింటామా, అసలు మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాము, పెళ్ళి అయినాక పని చేసుకొని ఉండాలి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళి అయిన దానికి చదివేంది అదేందని మమ్మల్ని తిడుతున్నారు అనేసి ఇక వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మీరేం పెంచినారు, అసలు మీరు మనుషులేనా,
ఆ అమ్మాయికి ఏం నేర్పించినారో పద్ధతి తెలియదు, పాడు తెలియదు, ఏ పని చేయడం రాదు, గాడిద పెరిగినట్టు పెరిగింది అంతే. పెళ్లి చేసుకుంటే సరిపోతుందా, ఇంట్లో పనులు అన్ని బాధ్యతలు అన్నీ చూసుకోవాలి కదా అనేసి మస్తు తిడుతుంది. ఇంక వీళ్ళు ఏం చెప్పలేక మాట్లాడలేక ఫోన్ కట్ చేసి ఇంకా పెద్దలు ఎవరైతే సంబంధం తెచ్చినారో వాళ్ళని తీసుకొని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడితే కూడా ఆడ కూడా అసలు కాలేజీకి పోవద్దు, ఏం పోవద్దు అంటే, సరే ఏం పోదులే అంటే, చిన్నదానికి పెద్దదానికి ఎందుకు గొడవలు, ఇంట్లో ఎందుకు గొడవలు వస్తున్నాయి మీకు, పాప అమ్మాయిని ఎందుకు అట్లా అంటే, రానప్పుడు నేర్పించుకోవాలి, లేదంటే చెప్పాలి. కానీ ప్రతిరోజు గొడవలే నా ఇంట్లో, ఎందుకు ఆ అమ్మాయి చెప్పకుండా రావాల్సిన అవసరం ఏముందంటే, దానికి బలిసి వచ్చింది, దానికి తిన్నది అరగక వచ్చింది, ఇంట్లో కూర్చొని తినమంటే అరగక వచ్చింది, దాన్ని కూలి పనికి పంపిస్తే చక్కగా అవుతుంది. అసలు వీళ్ళ అమ్మ బాబుకు బుద్ధి లేదు, ఎట్లా పెంచినారో ఏమో, ఎవరిని కొంపకో తలగబెడితే సరిపోతుందా అని ఇంకెన్ని మాటలు మాట్లాడుతుందో. ఇంకా చాలా అంటే వాళ్ళ ముందర అన్నీ మాట్లాడితే, ఇంకా వాళ్ళ ముందర మాట్లాడితే వాళ్ళకి అర్థమై ఇట్లా చేస్తే కాదమ్మా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు అందరికి జైలుకి పోతారు, మీ ఇజ్జతి పోతుంది, ఊళ్ళో పరువు పోతుంది, ఎందుకు అట్లా చేస్తావు, లేదంటే నీకు ఇష్టం లేదంటే సపరేట్ ఉండు, వాళ్ళు సపరేట్గా ఉండండి, అంతేకాని చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టొద్దు, చెయ్యొద్దు అని చెప్తే, ఇంకా ఆమె ఏం మాట్లాడకుండా మేము ఎందుకు సపరేట్ ఉంటాం, మాకేం అవసరము, మేము ఉండం, నేను నా కొడుకు కలిసి వాళ్ళైతే ఇంకా నచ్చ చెప్పేసి అన్నీ మాట్లాడేసి ఇంకా తీసుకొని అయితే ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా కోడల్ని అయితే ఇక్కడనే పెట్టేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఇంటికి పోయినాక పాపం వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. పాపం పిల్ల చేసుకొని అంటే కూడా పెళ్లి చేసి ఇచ్చాము, ఇప్పుడేమో ఇట్లా తయారైంది, వాళ్ళ అత్త ఏం చేయాలనో ఏందో అని ఇంకా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అమ్మాయి వాళ్ళ తల్లి అంటుంది, పోన్లే అండి, ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లా అవుతుంది, కొన్ని రోజులు అయితే వాళ్ళే చదువుకుంటారు, ఏం టెన్షన్ పడొద్దు, మనం టెన్షన్ పడ్డాము అనుకో పాపం మళ్ళీ పిల్ల ఏడుస్తుంది, ఆమెకు మనం ధైర్యం చెప్పాలి అంతే. ఇక ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు ఉంటాయి, ఇవన్నీ సాధ్యమే. ఇక కొన్ని రోజులకైతే వాళ్ళకే అర్థమవుతుంది, ఇంకా ఆమెనే సైలెంట్ అయిపోతుందిలే. చూద్దాం ఇంకేమనంటే, ఈసారి మాట్లాడితే పెద్దగా మాట్లాడి గొడవ చేస్తే కంప్లైంట్ కూడా ఇద్దాంలే, ఎందుకు ఇక ఇప్పుడు మళ్ళీ దీని చిన్నదాని పెద్దగా, ఇప్పుడైతే ఈ ఒక్కసారి అయితే చూద్దామని అయితే వాళ్ళు అంటారు. ఇంకా అనుకొని అయితే ఇంకా సైలెంట్గా ఉంటారు. ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారో లేదో నాకు తెలిసి కొంతమంది అయితే ఇలాగే ఉన్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.